అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. చూసారా ఈరోజు గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో? మరి గోల్డ్ ఎందుకు ఎంత అలా పెరుగుతుందనే విషయం ఆల్రెడీ మనం చాలా ఎపిసోడ్ చేస్తున్నాం. ఫాలో అవుతున్నారా? ఒకసారి మన ఛానల్ చెక్అవుట్ చేయండి. అలాగే వాటితో పాటుగా ముఖ్యంగా సిల్వర్ అనే దానికి కూడా చాలా ఇంపార్టెన్స్ పెరుగుతూ ఉంది. సిల్వర్ ఈజ్ నెక్స్ట్ గోల్డ్ అంటున్నారు. ఎందుకు అంటున్నారు? సిల్వర్ ప్రైస్ పెరగడానికి గల కారణాలు ఏంటి? సిల్వర్లో ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు ఇంపార్టెంటో, అసలు ఈ సిల్వర్ అనేది ఫ్యూచర్లో ఏ విధంగా ఉండబోతుంది, ఇవన్నీ తెలుసుకుందాం. వీటిని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. మనతో ఉన్నారు చైతన్య రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. నేను ఇప్పుడు ఇంటర్లో చెప్పిన విధంగా సార్, సిల్వర్ ఇస్ నెక్స్ట్ గోల్డ్ అంటున్నారు. ఎందుకు అంత అలా అంటున్నారు? సిల్వర్కి డిమాండ్ ఎందుకు పెరిగింది కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యా, మీకు ఇక్కడ నేను త్రీ మెయిన్ పాయింట్స్ చెప్తాను. అసలు సిల్వర్ ప్రైస్ ఎందుకు పెరిగింది అనడానికి మెయిన్ వచ్చేసి ఎకానమీ డిమాండ్ సప్లై మీద రన్ అవుతుంది. ఏ కాస్ట్ ఆఫ్ గూడ్స్ పెరిగినా డిమాండ్ సప్లై మీదే రిలేట్ అయి ఉంటుంది. మనం చూస్తున్నట్టయితే ఇండియాకి ఆల్మోస్ట్ పర్ యానం 5,000 to 7,000 టన్స్ ఆఫ్ సిల్వర్ నెసెసిటీ ఉంది. కానీ వచ్చేసి మనం డొమెస్టికల్గా 500 to 700 టన్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం. సో ఈ డిమాండ్ని మనం వచ్చేసి ఇంపోర్ట్స్ ద్వారా డిమాండ్ని ఫుల్ఫిల్ చేస్తున్నాం. సో దానివల్ల ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా ఆల్రెడీ మనకు సప్లై తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది. సో బై డిఫాల్ట్ సిల్వర్ పెరుగుతూ వెళ్తుంది. కానీ ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఇంత ర్యాపిడ్గా పెరగడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే అండి, సబ్స్టిట్యూట్ గూడ్స్ అనేసి ఉంటాయి. సబ్స్టిట్యూట్ గూడ్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోకోకోలా తాగుతున్నారు, పెప్సీ తాగుతున్నారు అనుకోండి. ఈ రెండు మీరు డ్రింక్ చేస్తారు, కానీ మీరు కోకోకోలాని బాగా ఇష్టపడుతున్నారు. సో మీతో పాటు చాలామంది పీపుల్ కోకోకోలాని ఎక్కువ తాగడం వల్ల కోకోకోలా ప్రైస్ పెరిగిపోతుంది ఆటోమేటిక్గా, ఎందుకంటే ఎక్కువ డిమాండ్ వల్ల. కానీ సైమెంటేనియస్లీ థమ్సప్ ప్రైస్ కూడా పెరుగుతుంది, ఎందుకంటే థమ్సప్ ఈజ్ సబ్స్టిట్యూట్ టు కోకోకోలా. సో ఇక్కడ సేమ్ మెకానిజం మనకి ఈ గోల్డ్ అండ్ సిల్వర్ మార్కెట్లో కూడా అవుతుంది. గోల్డ్ రేట్ ఎక్కువ పెరగడం వల్ల జనాలు వచ్చేసి గోల్డ్ కాకుండా సెకండ్ సబ్స్టిట్యూట్ ప్రీషియస్ మెటల్ ఏంటని చూస్తే సెకండ్ సిల్వరే ఉంటుంది. సో సిల్వర్ని ఎక్కువ కొంటున్నారు, ప్యానిక్ బయింగ్ అని కూడా అనొచ్చు. గోల్డ్ ఇంకా మనం కొనలేమేమో అన్న ఒక పర్సెప్షన్తో సిల్వర్నన్నా కొద్ది లంసంగా పెట్టుకుందామని సిల్వర్ని కూడా కొంటున్నారు. అందుకనేసి సిల్వర్కి కూడా డిమాండ్ ఏర్పడి సిల్వర్ ప్రైస్ కూడా పెరుగుతుంది. అండ్ ఆల్సో మనం చూస్తున్నట్టయితే మనం ఇండియా కూడా పంచామృత్ అనేసి ఒక గ్రీన్ టెక్నాలజీస్ వైపు ఎక్కువ మూవ్ అవుతుంది. సో ఈ గ్రీన్ టెక్నాలజీస్ అంటే ఏంటండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ అయ్యుండొచ్చు, ఇందులో యూస్ చేసే లిథియం అయాన్ బ్యాటరీస్ అయ్యుండొచ్చు, సోలార్ ప్యానెల్స్ అయ్యుండొచ్చు. ఇందులో వచ్చేసి మనం సిల్వర్ కూడా యూస్ చేస్తాం. సో ఇలా సిల్వర్ని మనం గ్రీన్ టెక్నాలజీస్లో యూస్ చేయడం వల్ల, అండ్ ఆల్సో సబ్స్టిట్యూట్ గూడ్స్ ఇందాక చెప్పినట్టు సిల్వర్ ఈజ్ ఎ సబ్స్టిట్యూట్ గుడ్ టు గోల్డ్. సో ఈ రీజన్ వల్ల కూడా సిల్వర్ ప్రైస్ పెరుగుతుంది. అండ్ ఆల్సో మనం 85% ఆఫ్ సిల్వర్ని బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఈ రీజన్ వల్ల కూడా సిల్వర్ రేట్ పెరుగుతుంది. సో మెయిన్లీ 3 రీజన్స్ వల్ల సిల్వర్ ప్రైస్ అనేది బాగా ర్యాలీ అవుతుందని నేను చెప్తున్నానండి. సో యూజువల్లీ సిల్వర్ అనేది ఈవీలో యూసేజ్ పెరిగిందని అండ్ సిల్వర్ డిమాండ్ పెరగడానికి మెయిన్ ఇదే రీజన్ అని చెప్పేసి, సో ఈ రకంగా చూస్తే సిల్వర్ యూసేజ్ ఫ్యూచర్లో చాలా పెద్దగా మారబోతుంది. ఎందుకంటే ఫ్యూచర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంతా కూడా ఈవీ కింద ఉండబోతుంది. ఇది మేజర్ రీజన్గా కూడా కొంతమంది అనలిస్టులు చెప్తా ఉన్నారు. అండ్ ఈవెన్ బ్యాంక్స్ సైతం ఇంతకు ముందు వరకు అప్రూవ్ చేయని విధంగా సిల్వర్ మీద కూడా లోన్స్ ఇస్తామని చెప్పేసి లేటెస్ట్ తీసుకొచ్చింది. సో సిల్వర్ అనేది ఎంత డిమాండ్ పెరిగినప్పటికీ కూడా గోల్డ్ని బీట్ చేసి అంత పెరుగుతుందా అనేది నా డౌట్. మోస్ట్ ప్రాబబ్లీ నో అండి. ఎందుకంటే మీరు ప్రైజ్ అంటే పర్సెంటేజ్ వైజ్ క్యాలిక్యులేట్ చేస్తే సిల్వర్ పర్సెంటేజ్ రైజ్ ఇన్ ప్రైస్ గోల్డ్ కంటే ఎక్కువ ఉండొచ్చు. కానీ గోల్డ్ ప్రైస్ని ఈక్వల్ చేయడం, గోల్డ్ ప్రైస్ని బీట్ చేయడం అనేది మోస్ట్ ప్రాబబ్లీ అవ్వదు. ఇందాక నేను ఇంకొక పాయింట్ కూడా మిస్ అయ్యాను, సిల్వర్ ప్రైస్ ఎందుకు పెరుగుతుంది అనేసి. మనకిప్పుడు హెచ్ఎన్ఐస్ అని ఉంటారు, హై నెట్వర్త్ ఇండివిజువల్స్. వీళ్ళు ఏంటంటే మోస్ట్లీ ఇఫ్ దే ఆర్ ఆపరేటింగ్ ఇన్ స్టాక్ మార్కెట్. ఇప్పుడు గ్లోబల్లో జియోపొలిటికల్ టెన్షన్స్ ఎక్కువ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్స్ వెనిజువల్ క్యాప్చర్ అయి ఉండొచ్చు, ట్రంప్స్ గ్రీన్లాండ్ మీద కంట్రోల్ తెచ్చుకోవాలనుకో ఉండొచ్చు. సో ఈ జియోపొలిటికల్ టెన్షన్స్ వల్ల స్టాక్ మార్కెట్ అనేది చాలా ఎక్కువ రియాక్ట్ అవుతుంది. సో దే వాంట్ సమ్ సేఫ్ హెవెన్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మనకి ఈ ప్రీషియస్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో, గోల్డ్ అయ్యుండొచ్చు, సిల్వర్ అయ్యుండొచ్చు, ఈ జియోపొలిటికల్ టెన్షన్స్కి మీరు అబ్జర్వ్ చేస్తే కొద్దిగా యాంటీగా రియాక్ట్ అవుతాయి. స్టాక్ మార్కెట్ పడిపోతుంది,
కానీ గోల్డ్ సిల్వర్ ప్రైజెస్ పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి? స్టాక్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్ చేయకోకుండా ఈ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు గోల్డ్ని సిల్వర్ని పర్చేస్ చేస్తున్నారు. సో వీళ్ళు కూడా డిమాండ్ క్రియేట్ చేస్తున్నారు. ఇందాక మీకు చెప్పినట్టు డిమాండ్ ఎక్కువ అవడం వల్ల ప్రైస్ ఆటోమేటికల్గా పెరిగిపోతుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అండి సిల్వర్ ప్రైస్ పెరగడానికి అండ్ ఆల్సో గోల్డ్ ప్రైస్ పెరగడానికి. సో అంటే నెక్స్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ అనేది ఈ విధంగా ఉన్నాయి కాబట్టి యూజువల్లీ మనకి ఇండియాలో ఏది ఎక్కువ అంటే ట్రెడిషనల్గా ఆర్నమెంటల్ జ్యువెలరీ అనేది బాగా ఎక్కువ. సో గోల్డ్ ఆల్రెడీ మనకి రైట్ నో ఉన్న వాల్యుయేషనే 15,000 అబవ్ అలా ఉంది అంటే పెర్ గ్రామ్. సో ఆ రకంగా చూస్తే ఆర్నమెంటల్గా కూడా సిల్వర్ కొంచెం ప్రియారిటీలోకి వచ్చే ఛాన్స్ ఉందా లేదంటే అది లేదంటారు? ఆల్రెడీ మీరు చూస్తున్నట్టయితే ఈ సిల్వర్ జ్యువెలరీ సెగ్మెంట్లో చాలా స్టార్టప్స్ వచ్చాయి. ఐ థింక్ GIV అని ఒకటి, గోయూజ్ అని సమ్ లేడీ ఫౌండెడ్ ఇట్, GOYUZ, ఐ మే బీ రాంగ్. సో సిల్వర్ జ్యువెలరీకి గోల్డ్ పూత పూస్తున్నారు. ముందేంటంటే మనకు ఉంటాయి కదా ఈ 1 గ్రామ్ గోల్డ్ అనేసి. సో ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీకి గోల్డ్ పూత పూసి అండ్ అది కూడా మంచి మార్కెట్ లాగా కూడా యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో సమ్ బిలీవ్ దట్ మేబీ సైంటిఫిక్ బ్యాకింగ్ ఉండిండకపోవచ్చు, సిల్వర్ అబ్జార్బ్ హీట్ ఆన్ అవర్ బాడీ అనేసి ఉంటుంది. మీరు చూస్తున్నట్టు సిల్వర్ చైన్ ఒకటి వేసుకున్నాను, మే నాట్ బి విజిబుల్. సో సిల్వర్ మన బాడీలో ఉన్న వేడిని కూడా లాగేస్తుందని సిల్వర్ జ్యువెలరీని కూడా ఇష్టపడుతున్నారు. అండ్ ఆల్సో ఇట్ గోస్ వెల్ విత్ ఫ్యాషన్ ఆల్సో. సో అలా కూడా సిల్వర్ని యూస్ చేస్తున్నారు, అంటే గోల్డ్కి ఆల్టర్నేటివ్గా యూస్ చేస్తున్నారు ఎక్కువగా ఈ మధ్య. సో ఓవరాల్గా చూస్తే ఇంకా గోల్డ్ సిల్వర్ ప్రైస్ ఇంకా పెరుగుతాయంటారు ఫ్యూచర్లో? సో డెఫినెట్లీ నో డౌట్. నో డౌట్ అండి పెరుగుతాయి. అండ్ దే మేక్ కరెక్ట్, అంటే ర్యాలీయింగ్ ఇప్పుడు ఏంటంటే ప్రైస్ ర్యాలీయింగ్ జరుగుతుంది, పెరుగుతూనే ఉంటుంది. సో అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇఫ్ వరల్డ్ పొలిటికల్ స్ట్రక్చర్ ఇస్ స్టేబుల్, అవి కొద్దిగా అటు ఇటు ఫ్లక్చువేట్ అవ్వచ్చు. ఇందాక నేను చెప్పినట్టు సేమ్ ఇదే ప్యానిక్ బయింగ్ అని, ఇప్పుడు కొనకపోతే ఇంకెప్పుడు కొనలేమేమో అనేసి ఎక్కువ మంది కొనడం వల్ల మళ్ళీ పెరిగిపోతాయి. అదండి మెయిన్ రీజన్స్. సో విన్నారు కదండి, ముఖ్యంగా గోల్డ్కి సంబంధించి చైతన్య రెడ్డి గారి నుంచి పాయింట్ ఆఫ్ వ్యూ అనేది. సో గోల్డ్ అండ్ సిల్వర్పై మీ ఉద్దేశం ఏంటి? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు పెరుగుతున్న రేట్లపై? అండ్ దాని గురించి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.